హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అవర్ నాగా డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో కొండబిట్రగుంట టెంపుల్ ఉంది కదండి, అది చూపిస్తున్నానండి. మొన్న మండే మేము ఇక్కడికి వచ్చామండి, అందుకని మీ అందరికీ కూడా చూపించాలని వీడియో షూట్ చేశానండి. అదండి ఈరోజు ఈ వీడియో. ఈ కొండబిట్రగుంట స్థల పురాణం కూడా తెలుసుకుందామండి. అదండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. దక్షయజ్ఞానికి శివుడిని కూడా ఆహ్వానించమని సలహా ఇచ్చినందుకు దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురై నారద మహర్షి శాపగ్రస్తుడుగా శాప విమోచనం కోసం నారాయణ మంత్రంతో తపస్సు చేసిన పర్వతం అటండి ఇది. బిలకూట క్షేత్రంగా మరొక కలియుగ వైకుంఠంగా భక్తులు పిలుచుకుంటూ దర్శించుకుంటారండి. ఇక్కడ 1356వ సంవత్సరంలో చోళరాజుల కాలం నుంచి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు అనేక గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి ఏటా పంచాహ్నిక బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యి స్వామివారిని దర్శించుకుంటారట. కష్టాల్లో ఉన్న తన భక్తులు పిలుపు విన్న వెంటనే మైమరిచి ప్రత్యక్షమై రక్షించే నాథుడిగా నాడు గజేంద్ర మోక్షకాలంలో గజరాజును రక్షించిన తర్వాత బిలం నుంచి వస్తున్న శబ్దం నారాయణ మంత్రంగా ఆలకించి నారద మహర్షికి శాప విమోచనం కలిగించినట్లు పురాణ గాథలు చెప్తున్నాయండి. శాప విమోచనం అనంతరం నారద మహర్షి ఈ ప్రాంతం వైకుంఠంగా మార్చమని వరం కోరాడటండి. కలియుగంలో కోరిక నెరవేరుతుందని వరం ఇచ్చినట్లు నారద మహర్షి అంగుష్ట ప్రమాణంలో శంకుచక్ర ఆయుధాలు తారుమారుగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి శంకుచక్రాలు తారుమారుగా పెట్టారటండి. విగ్రహానికి ఆడావుడిలో ఏంటో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయటండి. కలియుగంలో చోళరాజుల కాలంలో కావలి మండలం గౌరవంను రాజధానిగా చేసుకొని పాలిస్తున్న సుదర్శనరాజు పుత్రికటండి గౌరవాంబ వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడంతో స్వప్నంలో స్వామివారు ప్రత్యక్షమై బిలకూట పర్వతంపై తాను వెలసి ఉన్నట్లు వివరించగా, స్వప్నంలో వివరించారటండి స్వామివారు బిలకూట పర్వతంపై తాను వెలసినట్లు వివరించగా ఆమె గోవుపాలతో ప్రతి పుట్ట మీద అభిషేకిస్తూ మొదట సంతాన గోపాలస్వామి మీద అభిషేకించిందటండి పుట్ట మీద. అప్పుడు పుట్టలుగా వెలుస్తున్నాయి. అనంతరం ప్రసన్న రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని గుర్తించింది అటండి. ఆలయ నిర్మాణం 1356వ సంవత్సరం చేపట్టినట్లు ఆలయ మండప శిల్పాలను వల్ల తెలుస్తుంది. స్వామివారికి ప్రతి ఏటా పాల్గొన మాసంలో దశమి నుంచి పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. అంగరంగ వైభవంగా జరుగుతాయటండి. రేపు వచ్చే నెలలో అన్నీ రెడీ చేస్తున్నారండి బ్రహ్మోత్సవాలకి. అక్కడ చాలా అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జరుగుతాయండి. లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తారటండి అక్కడికి. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఇదండి కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అది ఈరోజు మనము ఆ టెంపుల్ కొండబిట్రగుంట స్థల పురాణం గురించి తెలుసుకున్నామండి ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
పెట్టండి సార్.